ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికి వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభుతో ప్రతి ఉదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఆదివారం 17వ తేదీ నవంబర్ 2024. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మన క్యాలెండర్లో ఉన్న వాక్యం కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యెహోవా, నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దావీదు రాసినటువంటి కీర్తన ఇది. మొదటి నుంచి కూడా మనం చూస్తూ వస్తే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవుడు ఆపత్కాలములో నీకు ఉత్తరమిస్తాడని, పరిశుద్ధ స్థలములో ఆయన నీకు సహాయము చేయునుగాక అని కీర్తనకారుడు ప్రారంభ వచనాలు రాస్తూనే వచ్చాడు. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి జీవితాల్లో ఆపదలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే చాలా మందికి ఆపదలు వస్తున్నాయి కదా, మరి ఎందుకు వారి యొక్క ప్రార్థన ఆలకించట్లేదు, వారి యొక్క మొర ఎందుకు వెళ్ళట్లేదంటే, ప్రియదేవుని బిడ్డలారా, మనం కాస్త జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే దేవుని యందు నీవు, ఇక్కడ 5వ వచనం అంటాడు, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, నీ నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి మేము విజయోత్సాహం చేస్తున్నాము. అది ఆధ్యాత్మికంగా అయినా, శరీర సంబంధమైన రక్షణ అయినా, లేదంటే పాప సంబంధమైన రక్షణ నుంచి విడిపించబడ్డమైనా, వీటిని బట్టి మేము జయోత్సాహం చేస్తున్నాం, సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. మా ధ్వజం ఎత్తుకుంటున్న నీ నామమును బట్టి. కీర్తనకారుడు అంటాడు, నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. ఏ ప్రార్థనలు చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచాలి. నాకు యోహాను సువార్త గుర్తొస్తా ఉంది. ఎవరు నా యందు ఉంటారో, ఎవరి యందు నా మాటలు ఉంటాయో నేను వాడు బహుగా ఫలిస్తాడని. నా యందుండి మీరు మీకు ఇష్టమైంది ఏదో అడగండి, నేను మీకు ఇస్తాను అని 7వ వాక్యంలో అంటా వస్తాను. ఎవరైతే దేవుని యందుండి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన ప్రకారం బ్రతుకుతూ వస్తారో, వాళ్ళ జీవితాల్లో దేవుడు మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను అంటాడు. ఇక్కడ కూడా చూడండి, ఇంకో మాట అంటాడు, నీ కోరికను ఆయన సిద్ధింపజేస్తాను అని అంటది. 4వ వచనం, నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచనలు యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికలు, ఏ కోరికలు, నా కోరికలు జరగడమే కాకుండా నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దేవుడు సఫలపరుస్తాడు అని దేవుని వాక్యం అంటాడు. అందుకని ప్రియదేవుని బిడ్డలారా, దావీదు దేవుని యందు ధ్వజమెత్తిన వాడై చేసిన ప్రతి ప్రార్థన ఆయన మానక ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతూ వస్తావో, నేను దేవునికి ఇష్టకరంగా ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో, ఎప్పుడైతే దేవునిలో మనం నడుచుకుంటూ కొనసాగించబడుతూ వస్తామో, అప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ప్రారంభిస్తాడు. గొప్ప కార్యాలు చేయడమే కాకుండా సూచక్రియలు, మహత్కార్యములు నువ్వు అడిగినట్లుగా ఆయన సహాయం చేస్తూ వస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉదయకాల సమయం దేవుని ఇచ్చిన రక్షణ బట్టి సంతోషిస్తూ, ఆయన నామాన్ని బట్టి ధ్వజమెత్తుతూ ఆయన మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. మన దేవుని మందిరానికి వెళ్తున్నాం ఈరోజు, ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు, ఏ ఆలోచనలో ఉన్నాయో, ఎన్ని ప్రార్థనలు నీ జీవితాల్లో ఉన్నాయో అవన్నీ దేవుని దగ్గర ఆయన నీలవలే కుమ్మరించు. ప్రభువా, నా ప్రార్థన ఆలకించని. ఆ రోజు అన్నా చేసినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, తను ఎంతో భారంతో వెళ్ళి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆమె జీవితం సంతోషంగా మార్చబడతా వచ్చింది. దేవుడు నిన్ను కూడా పిలుస్తా ఉన్నాడు. నీ ప్రార్థనలని దేవుని సన్నిధిలో ఈ రోజు కుమ్మరించు. దేవుడి నీ జీవితంలో సఫలతను, ఆశీర్వాదాన్ని కలుగజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిపదైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగించే కృప ఇచ్చినారు, వందనాలు. ఎవరైతే ఏ ప్రార్థన అంశాలు, ఏ ఉద్దేశాలతో, ఏ భారంతో నీ సన్నిధికి వస్తున్నారో వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి నిరక్షణ, ఉద్దేశమును, ఆశీర్వాదాన్ని కలిగించింది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.